హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆవు వచ్చేసి మా దొడ్డ ఆవు ఫ్రెండ్స్. ఇది 4 ఈతలు ఈనింది. ఇప్పుడు 5th యాక్టివేషన్లో ఉంది. 3rd మంత్. ఇది వచ్చేసి ఇప్పుడు 4 లీటర్లు పాలు ఇస్తుంది. ఈ ఆవు నైట్కి బాగానే ఉండేది. మార్నింగ్ వచ్చేసి ఫుల్గా ఫీవరు, పొదుగువాపు అయితే బాగా ఎక్కువ అయిపోయింది. దాని గురించి అయితే డాక్టర్కి మేము కాల్ చేసాము. అతను వచ్చేసి పొదుగువాపుకి నరంకి ఇంజెక్షన్ వేశారు. బాగా ఫీవర్ ఎక్కువగా ఉందని ఫీవర్కి కూడా ఇంజెక్షన్స్ అయితే తెచ్చారు. మార్నింగ్ నుంచి ఇది దానా అయితే ఏం తినలేదు. పూర్తిగా నార్మల్ వాటర్ పెట్టినా సరే అస్సలు ముట్టుకోలేదు. మాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే మొన్ననే ఒక ఆవు చనిపోయింది కదా, అందుకు ఏం జరిగిందో ఏమో అనేసి. అయితే ఇక్కడ కనిపిస్తున్న దూడ వచ్చేసి మా దొడ్డవ దూడని 4వ ఎద్ది. ఇది మగదూడ. వేసిన దూడలు వచ్చేసి చాలా మంచి దూడలను అయితే ఇస్తుంది. బాగుంటాయి దూడలు, ఎత్తుగా మంచిగా ఉంటాయి. ఆవు అయితే చాలా డిమ్ముగా ఉండడం చాలా భయం వేసింది. కానీ డాక్టర్ వచ్చిన తర్వాత ఏం కాదు, నార్మల్ ఫీవర్ అని, పొదుగువాపు వల్ల వచ్చింది అనేసి అయితే చెప్పారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది, ఇదే నరంకి అయితే వేశారు ఈ ఇంజెక్షన్ అని. మీలో ఎవరికైనా ఈ ఇంజెక్షన్ గురించి తెలిస్తే పొదుగువాపు తగ్గుతుందా లేదా ఈ ఇంజెక్షన్ వల్ల కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో పాటు ఇంకొక ఇంజెక్షన్ కూడా వేశారు. ఇది వచ్చేసి నరంకి వేశారు, ఇంకొకటి వచ్చేసి మక్కకు వేశారు. అది ఇదిగోండి ఈ ఇంజెక్షన్ అయితే మక్కకు వేశారు. ఈ 2 అయితే డాక్టర్ వేశారు. మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది, పర్లేదు అనేసి అయితే చెప్పారు. ఇది మార్నింగ్ వచ్చేసి లీటర్ పాలే ఇచ్చింది. బాగా పెయిన్ ఉన్నట్లుంది. కాలు అయితే పాలు తీసేటప్పుడు బాగా ఎత్తేస్తుండేది. కంటి నుంచి వాటర్ కూడా వచ్చాయి. అందుకే మేమైతే మరి తీయడం మానేసాము. లీటర్ పాలే ఇచ్చింది. ఇప్పుడు ఈవినింగు బాగా పొదుగులో ఉన్నవన్నీ మొత్తం తీసేయమన్నారు డాక్టరు. అందుకే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను.